మన తాజాగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో మన దేశీయ విత్తనాలని అంటే మన కొన్ని సంవత్సరాల ముందు ఉపయోగించిన విత్తనాలని మళ్ళీ మేము పెట్టి వాటిని మళ్ళీ సీడ్ బ్యాంక్ లాగా ఆ విత్తనాన్ని మళ్ళీ మేము సంరక్షించుకోవడం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం కాపాడుకోవడం జరుగుతుంది. ఇందులో మేము వేసుకున్న వాటి నుంచి ఈరోజు ఈ విత్తనాలు కలెక్ట్ చేసుకున్నాము. పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మళ్ళీ మా దాంట్లోనే ఉపయోగించుకోవడానికి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాము. అందులో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే పాలినేషన్ రకరకాల తేనెటీగలు అవన్నీ అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడుతుంది. అందుకని వీళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. బెండకాయల్లో మాత్రం 6 రకాలు పెంచాము మేము. 6 రకాల్లో ఇది రెడ్ బెండి, ఇది ఒక టైపు ఎర్ర బెండిలో. దాని తర్వాత ఇది ఎలిఫెంటో బెండి. ఎలిఫెంటో అంటే ఎలిఫెంట్ తొండంలాగా ఉంటుంది. ఇది ఒక రకము. ఇది కొన్ని ఉన్నాయి, ఇంకా రావాలి, ఇంకా వస్తున్నాయి. దాని తర్వాత స్టార్ బెండకాయ అంటాము, గ్రీన్గా ఉంటుంది. ఇది ఒక రకము. దాని తర్వాత స్టార్ బెండలోనే గ్రీన్ రెడ్ వస్తుంది, ఇట్లా ఈ విధంగా పర్పుల్ కలర్. ఇదొకటి. దాని తర్వాత గ్రీన్లోనే స్మూత్ స్కిన్ వస్తుంది, ఇదొక టైపు. ఇది చాలా లేతగా ఉంటుంది, ఇదొక టైపు. సో ఈ విధంగా విత్తనాలు చూశారు కదా. ఈ స్టార్ బెండి మాత్రము టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళకి ఎవరైనా ఫార్మర్స్ డెవలప్ చేయాలంటే కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. సో ఈ విధంగా విత్తన బ్యాంక్ని, సీడ్ బ్యాంక్ని మేము తయారు చేస్తున్నాము.